దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రజల్లో మళ్లీ భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కుటుంబం మొత్తం వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇంట్లో ఒక్కరికి సోకిన వైరస్ తక్కువ సమయంలోనే మిగతా కుటుంబ సభ్యులకు వ్యాపించడం వల్ల సగానికి పైగా కుటుంబాలు కోవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ కి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి వార్త వచ్చినా కూడా మనలో ఆందోళన పెరుగుతోంది. అయితే ఢిల్లీలో మళ్లీ కుటుంబాల కోవిడ్ వ్యాప్తిని పడటం కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రజలు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇటీవల లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని వేలాది కుటుంబాలపై చేసిన ఈ సర్వే ప్రకారం దాదాపు 56% కుటుంబాల్లో కనీసం ఒకరు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇది సాధారణ వైరల్ ఫ్లూ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సంకేతంగా భావిస్తున్నారు నిపుణులు. ఈ సర్వేలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సుమారు 11% కుటుంబాల్లో పరిస్థితి మరింత తీవ్రతరమవుతోంది. ఒకే ఇంట్లో 4 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇది కమ్యూనిటీ స్థాయిలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఇక డాక్టర్లు చెబుతున్న ప్రకారం ఎండాకాలం ప్రారంభ సమయంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు, గాలిలో తేమ స్థాయిల హెచ్చుతగ్గులు రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. ఇక దీనికి తోడు ఎయిర్ పొల్యూషన్ స్థాయి ఢిల్లీలో అధికంగా ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు వైరల్ ఇన్ఫెక్షన్లకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అంటున్నారు. అయితే కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం తీవ్రతరమైనవి కావని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది కొత్తగా వచ్చిన ప్రమాదకర వేరియంట్ కంటే సాధారణ తేలికపాటి లక్షణాలతోనే పరిమితమవుతుందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో జలుబు, తేలికపాటి జ్వరం, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్దల్లో దగ్గు, అలసట ఎక్కువగా ఉంటున్నప్పటికీ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు చాలా తక్కువగా ఉంటున్నట్టు సమాచారం. ఇక ఆరోగ్య నిపుణులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవడం, అవసరమైతే ఐసోలేషన్ పాటించడం అత్యంత ముఖ్యమని అంటున్నారు. గుంపుల్లో తిరగడాన్ని తగ్గించడం, మాస్క్ వాడకం తిరిగి అలవాటు చేసుకోవటం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరో పెద్ద కోవిడ్ వైపుకు సంకేతమా లేదా తాత్కాలిక పెరుగుదల మాత్రమేనా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ కేసుల పెరుగుదల మాత్రం నిర్లక్ష్యం చేయలేని స్థాయిలో ఉంది. ప్రభుత్వం, ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండగా ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రజల్లో మళ్లీ భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కుటుంబం మొత్తం వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇంట్లో ఒక్కరికి సోకిన వైరస్ తక్కువ సమయంలోనే మిగతా కుటుంబ సభ్యులకు వ్యాపించడం వల్ల సగానికి పైగా కుటుంబాలు కోవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. గత 5 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ కి సంబంధించి ఇప్పటికీ ఎటువంటి వార్త వచ్చినా కూడా మనలో ఆందోళన పెరుగుతోంది. అయితే ఢిల్లీలో మళ్లీ కుటుంబాల కోవిడ్ వ్యాప్తిని పడటం కలకలం రేపుతోంది. దీంతో అక్కడి ప్రజలు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇటీవల లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని వేలాది కుటుంబాలపై చేసిన ఈ సర్వే ప్రకారం దాదాపు 56% కుటుంబాల్లో కనీసం ఒకరు కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు తేలింది. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట వంటి లక్షణాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇది సాధారణ వైరల్ ఫ్లూ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సంకేతంగా భావిస్తున్నారు నిపుణులు. ఈ సర్వేలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సుమారు 11% కుటుంబాల్లో పరిస్థితి మరింత తీవ్రతరమవుతోంది. ఒకే ఇంట్లో 4 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఇది కమ్యూనిటీ స్థాయిలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్
పరిధిలోని గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఇక డాక్టర్లు చెబుతున్న ప్రకారం ఎండాకాలం ప్రారంభ సమయంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు, గాలిలో తేమ స్థాయిల హెచ్చుతగ్గులు రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. ఇక దీనికి తోడు ఎయిర్ పొల్యూషన్ స్థాయి ఢిల్లీలో అధికంగా ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితులు వైరల్ ఇన్ఫెక్షన్లకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అంటున్నారు. అయితే కొంత ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం తీవ్రతరమైనవి కావని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది కొత్తగా వచ్చిన ప్రమాదకర వేరియంట్ కంటే సాధారణ తేలికపాటి లక్షణాలతోనే పరిమితమవుతుందని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో జలుబు, తేలికపాటి జ్వరం, ఆకలి తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పెద్దల్లో దగ్గు, అలసట ఎక్కువగా ఉంటున్నప్పటికీ ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు చాలా తక్కువగా ఉంటున్నట్టు సమాచారం. ఇక ఆరోగ్య నిపుణులు ప్రజలకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకోవడం, అవసరమైతే ఐసోలేషన్ పాటించడం అత్యంత ముఖ్యమని అంటున్నారు. గుంపుల్లో తిరగడాన్ని తగ్గించడం, మాస్క్ వాడకం తిరిగి అలవాటు చేసుకోవడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మరో పెద్ద కోవిడ్ వైపుకు సంకేతమా లేదా తాత్కాలిక పెరుగుదల మాత్రమేనా అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ కేసుల పెరుగుదల మాత్రం నిర్లక్ష్యం చేయలేని స్థాయిలో ఉంది. ప్రభుత్వం, ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండగా ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.